సిఐటియు జనరల్ సెక్రటరీ రామస్వామి గారిని మాట్లాడుతున్నా కోరుతున్నాను. మిత్రులారా, ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క బడ్జెట్ సమావేశాల్లోనే కార్మిక చట్టాలని తొంగలో తొక్కి లేబర్ కోడ్లను ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తా ఉంది. దీనికి వ్యతిరేకంగా ఈ లేబర్ కోడ్లు కానీ ప్రవేశపెట్టినట్టయితే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా నీ అంతు తేలుస్తుందని చెప్పడం కోసం ఈ నిరసన ప్రదర్శనలు అన్నవి చేయాలని చెప్పేసి అఖిలపక్ష కార్మిక సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. ప్రస్తుతానికి కార్మిక చట్టాలని భారతదేశ స్వతంత్రానికి ముందు బ్రిటిష్ కాలం నుంచి కూడా పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలని తీసేసి కార్మిక హక్కులకి చట్టబద్ధత లేకుండా చేసేందుకే ఈ లేబర్ కోడ్ తీసుకురావడం జరుగుతూ ఉంది. ఈ లేబర్ కోడ్లు కనుక వచ్చినట్లయితే కార్మికులకి భవిష్యత్తు అనేది ఉండదు. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం, పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో ఎలన్ మస్క్ కానీ లేదంటే ఎల్ఎన్టీ అని కానీ వీళ్ళందరూ ఏం చెప్తా ఉన్నారు, కార్మికులు చేస్తున్నటువంటి పని ఏదైతే ఇప్పుడున్నటువంటి 8 గంటల పని సాగదట, రోజుకి 12 గంటలు 14 గంటలు పని చేయాలంట, వారానికి 90 గంటలు 100 గంటలు పని చేస్తేనే ఉత్పత్తి పెరుగుతుంది, దేశం అభివృద్ధి చెందని చెప్పడం జరుగుతూ ఉంది. అంటే దీని అర్థం లేబర్ కోడ్ల ముసుగులో టైంను పెంచి పరిస్థితి అన్నది ఉంది. కాబట్టి లేబర్ కోడ్ని పూర్తిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఈ లేబర్ కోడ్లు కనుక అమల్లోకి వచ్చినట్టయితే బానిసలుగా బతికే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ లేబర్ కోడ్లు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో మనందరం ముందుండాలి. భవిష్యత్తులో జరిగే పోరాటాల్లో కూడా మీరు అందరూ పాల్గొవాలని తెలియజేస్తూ నాకు అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏఐటీసీ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ రాజేంద్ర మాట్లాడుతూ మసైద్ గారు, మన అఖిలపక్ష కార్మిక సంఘ నాయకులు, అట్లాగే ఇక్కడికి హాజరైనటువంటి కార్మిక వర్గం ఇప్పటికే అన్ని విషయాలు చెప్పారు. మన భారతదేశంలోనే స్వాతంత్రానికి ముందు సంపాదించుకున్నటువంటి కార్మిక చట్టాలని 8 గంటల పని అవ్వచ్చు, దాని కోడ్ ఆఫ్ డిసిప్లిన్ అవ్వచ్చు, ఇటువంటి అన్నింటినీ కూడా పార్లమెంట్లోనే రాజ్యాంగంలోనే చట్టం చేసినటువంటి ట్రేడ్ యూనియన్ యొక్క హక్కుల్ని ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కేవలం 3 కోట్ల కింద 4 కోట్ల కింద తీసుకొచ్చి హైరార్కీ అనమాట. ఇవాళ మన స్టీల్ ప్లాంట్లో గత 8 సంవత్సరాల నుంచి కూడా చేసుకున్నటువంటి ట్రైపార్టిట్ అగ్రిమెంట్లు ఏవైతే ఉన్నాయో ఒప్పందాలన్నింటినీ వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారనమాట. కొన్ని రద్దు చేస్తున్నారనమాట. ఇవాళ కాంట్రాక్ట్ ఎవరినైనా తొలగించాలంటే 3 నెలల ముందు నోటీస్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉందన్నమాట. కానీ నీకు టెండర్ అయిపోయింది, ఇంటికి ఎక్కువ అయిపోయారు వెళ్ళిపో అన్నారన్నమాట. ఇటువంటి చట్టాలను కూడా ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లోనే అమలు చేయనటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలోనే ఉన్నటువంటి కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు బిఎస్ఎన్ఎల్ అనేక ప్రభుత్వ రంగ పరిశ్రమలు, ప్రైవేటు పరిశ్రమల్లోనే నిన్న చూశారు ప్రమాదాలు. ఇవాళ అచ్యుతాపురం నుంచి నక్కపిల్లి వరకు నిన్న హైడ్రో పరిశ్రమ మీద వాటిలో జరిగినటువంటి యాక్సిడెంట్ చేస్తున్నమాట. సేఫ్టీ రూల్స్ ఇవన్నీ పద్ధతులన్నీ పోయి విశాఖపట్నం పబ్లిక్ సెక్టారు స్టీల్ ప్లాంట్గా ఉండాలని చాలా మంది చెప్తున్నారు అన్నారు. మా పోరాటం వల్ల వచ్చిందంటే అమ్మేస్తామని చెప్పేసి మూసేస్తాం, స్టీల్ ప్లాంట్ కార్మికులు సరైన వాళ్ళు కాదు, వాళ్ళ వల్ల పాడైపోయిందని చెప్తున్న నాయకులు మా వల్లే వచ్చిందని చెప్తున్నారు. వాళ్ళు ఎవరైనా ఒక్కరోజు స్టీల్ ప్లాంట్లో పనిచేస్తారా, ఒక్కరోజు వచ్చి పోరాటం ఎలా చేశారా? ఇటువంటి నాయకులకి సమాధానం చెప్పేటువంటి రోజులు వస్తున్నాయి. ఇవాళ భారతదేశానికి సంబంధించి స్పష్టమైనటువంటి స్వతంత్రం వచ్చిన తర్వాత కార్మికుల మీద తిరుగుబాటు చేసినటువంటి కార్మిక చట్టాలను రద్దు చేస్తానటువంటి ప్రభుత్వాలన్నీ కూలిపోయాయి. కొన్ని వేల మందికి ఉపాధి కోల్పోయినా సరే మళ్ళా తిరిగి కార్మిక చట్టాన్ని మనం సాధించుకుంటున్నాం. ఈ రానున్న కాలంలో మన ప్రభుత్వ రంగ పరిశ్రమగా వచ్చినటువంటి ప్యాకేజీ కోసం చాలా 10 మంది అనేక రకాలుగా చెప్తున్నారు. 1,000 కోట్ల రూపాయలు 1,000 కోట్లు వస్తే ఇవాళ కార్మికులకి ఉన్నటువంటి జీతాలు ఎందుకు ఇవ్వటం లేదు అనేది మనకు తెలుస్తుందన్నమాట. దాన్ని పరిష్కారం చేయాలి, జీతాలు ఇవ్వాల్సిందే. ఇవాళ కూడా డిసిప్లిన్ స్టీల్ ప్లాంట్లో జరిగేటువంటి పద్ధతులన్నీ కూడా మళ్ళీ తిరిగి పునరుద్ధరించుకోవడం కోసం మనం దేశవ్యాప్తంగా చేసినటువంటి కార్మిక సంఘాల పోరాటంలో మీరందరూ హాజరైన మనందరికీ అభినందిస్తూ నేను సెలవు తీసుకున్నాను. జనరల్ సెక్రటరీ శ్రీ మంత్రి రాజశేఖర్ గారిని మాట్లాడుతున్నా కోరుతున్నాను. సభాధ్యక్షులు మిత్రులు మషేంద్రరావు గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. సహచార కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. బయోమెట్రిక్ కారణంగా అందరూ కోకోవనం, సెంట్రల్ బ్యాంకు, టీపీపీ వెళ్ళాలి కాబట్టి చాలామంది వెళ్ళడం జరుగుతోంది.
ఏదేమైనా కార్మిక తాలూకా సంఘీభావం తెలియజేస్తున్న కార్మిక వర్గం హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు దేశంలో మనకి రక్షణగా ఉన్నటువంటి కార్మిక చట్టాలను పూర్తిగా తుంగలో తొక్కి స్వాతంత్రం ముందు నుంచి పోరాటం చేసి సాధించుకున్నటువంటి అనేకమైన కార్మిక చట్టాలన్నీ కూడా రద్దు చేసి కార్మిక వర్గం మనుగడకే ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తలపెట్టింది. భవిష్యత్తులో చట్టాలన్నీ రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి అసలు ఏమాత్రం కూడా మన వారిని ఎక్కడ వినిపించకుండా కార్మిక వర్గాన్ని పూర్తిగా తుదమొత్తులు చేయాలని చెప్పే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఎవరైనా ఉద్యమాలు చేసినా సమ్మెలు చేసినా వారందరిని అరెస్ట్ చేసి జైలు పంపించాలని రకరకాల ఫైన్లు వేయాలని చెప్పేటువంటిది నిర్ణయం కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. వాటికి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా అనేకమైన ఉద్యమాలు చేస్తున్న భాగంలో మన స్టీల్ ప్లాంట్ దగ్గర కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దానికి తగ్గట్టుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ముందుగానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి యాజమాన్యం ఏ చట్టాన్ని అమలు చేయకుండా పేమెంట్ యాక్ట్కి పూర్తిగా నిర్వీర్యం చేసి దానికి తూట్లు పరిచే విధంగా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఇవ్వకుండా కార్మిక వర్గాన్ని వేధింపులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ కర్మాగారాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించాలని అనేక రకాలుగా పోరాటాలు చేసి మనం కర్మాగారాన్ని నడిపించడానికి శక్తియుక్తులు పనిచేస్తున్నా ఉన్నటువంటి కార్మిక వర్గం అందరూ కూడా శక్తివంతం లేకుండా ఉత్పత్తులు చేస్తూ ఈ కర్మాగారానికి ఇచ్చినటువంటి ప్యాకేజీలు కూడా సద్వినియోగం చేసే పరిస్థితిలో కార్మిక వర్గం ఉంటే దాన్ని ఏ విధంగా ఇబ్బందులు పాలు చేయాలని చెప్పేటువంటి ఆలోచనతో మరి ఈరోజు యాజమాన్యం కానీ కేంద్ర ప్రభుత్వంలో కొంతమంది అధికారులు కానీ కుట్ర చేస్తున్నారు. ఆ భాగంలో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం పేమెంట్ బ్యాచెస్ అమలు చేయకుండా ఫ్యాక్టరీ శాఖ అమలు చేయకుండా లేకపోతే ఉన్నటువంటి ఆంక్షలన్నీ కూడా విధించి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లోకో టీటీఐలోకో లేదా ప్రాజెక్ట్ ఆఫీస్లో ఎక్కడ కూడా కార్మిక సంఘ నాయకులు ఎవరు కూడా మూవ్మెంట్ అనేది లేకుండా కార్మిక వర్గం ఎదుర్కొన్న సమస్యలు నివేదించడానికి అవకాశం లేకుండా చేస్తున్నటువంటి ఈ యాజమాన్యం మరి కేంద్ర ప్రభుత్వం కంటే ముందుగానే మరి ఇటువంటి కుట్రలు చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటికీ వ్యతిరేకమైన పోరాటం చేసి మనకు రావాల్సిన ప్రయోజనాలు సాధించుకోవడానికి కానివ్వండి, ఈ కర్మాగారం ప్రైవేటు బారిన పడకుండా ప్రభుత్వ రంగంలో ఉండే విధంగా ఇప్పటికే కార్యక్రమాలు చేపట్టాం. అది ఖచ్చితంగా ప్రభుత్వం ఉండే విధంగా ఎవరైతే ఈ కర్మాగారం కోసం ఇల్లు భూములు త్యాగం చేశారో ఆ నిర్వాసితులకు ఉపాధి వచ్చే కార్యక్రమాలు కానివ్వండి, బలవంతంగా వీఆర్ పంపించే కార్యక్రమాలకి పురస్కారం పెట్టే విధంగా మనందరం కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసి ఈ కర్మాగారంలో ఉన్నటువంటి ఏదైతే మనకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాన్ని సాధించుకోవడంలో కూడా మనందరం కూడా ముందుకు సాగాలని చెప్పేటువంటి ఈ సందర్భం మనం చేస్తూ కేంద్ర ప్రభుత్వ విధానాన్ని మరొకసారి గ్రహిస్తూ ఉన్నటువంటి విషయాల మీద ఎప్పుడు కూడా ఈ అఖిలపక్ష కార్మిక సంఘాలుగా పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా మరి ముందుకు రావాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. అలాగే హెచ్ఎంఎస్ జనసంఘటిక అందరికీ గారు మాట్లాడుతున్నారు. ముందుగా ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మసీన్ రావు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన నాయకులందరికీ కూడా నా తరఫున హెచ్ఎంఎస్ తరఫున నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, ఏదైతే జాతీయ సంఘాలు పిలుపునిచ్చిన మేరకు ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో అన్ని జాతీయ సంఘాలు అలాగే లోకల్ సంఘాలు అన్నీ కూడా ఈ ఏదైతే లేబర్ కోడ్ 44 చట్టాలని 4 కోడ్లుగా కుదిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే స్థానికంగా ఉన్న అనేక సమస్యలు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అని చెప్పి 4 సంవత్సరాల నుంచి 5వ సంవత్సరంలోకి వచ్చాము. మన ఈరోజు ప్యాకేజీ వచ్చిందంటే ప్రధానంగా మన కార్మిక సంఘాలు కార్మికుల తాలూకా పోరాటమేనని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి మనం రానున్న రోజుల్లో కూడా ఇదే ఐకమత్యం కొనసాగించాలని, అలాగే ఏదైతే మరి మొన్న రూర్కెలాకి సుమారు 20,000 కోట్లు, అలాగే 15,000 కోట్లు భద్రావతి స్టీల్ ప్లాంట్ కి, అలాగే బొకారో స్టీల్ ప్లాంట్ కి 20,000 కోట్లు, మరి వాళ్ళకి సొంత గనులున్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తూ మరి మనకి సొంత గనులు లేవు, అంతేకాకుండా ఇచ్చిన డబ్బులు కూడా ఏ విధంగా ఖర్చు పెట్టాలి అని విధి విధానాలు కూడా పంపించకుండా మనకి అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారు. అలాగే కాంట్రాక్ట్ వర్కర్లకి మరి సుమారు 25-30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కార్మికులకి ఈ రోజు పాసులు టైం అయిపోయిన తర్వాత వాళ్ళ తాలూకా పాసులు తీసుకొని వాళ్ళకి మళ్ళీ టెంపరీగా పాసులు ఇస్తూ ఏ రోజైతే పని ఉంటుందో ఆ రోజే పని, లేకపోతే పైకి పంపించే పరిస్థితి ఉంది. మరి ఇప్పటికి మనకి సుమారు 5 సంవత్సరాలుగా రిక్రూట్మెంట్ లేదు. సుమారు 6,000-7,000 మంది ఎంప్లాయీస్ రిటైర్ అయిపోయారు. వాళ్ళ ప్లేస్ లోను
మ్యాన్ పవర్ తీసుకోకపోగా ఉన్న మ్యాన్ పవర్ ను బీఆర్ఎస్ పేరుతోటి పైకి పంపిస్తూ మరి 3వ PF జూన్ జూలైలో ఓపెన్ చేస్తారనడంలో దీంట్లో మర్మం ఏంటని మనందరం గ్రహించాలి. అందరూ ఏకదాటిపైకి వచ్చిన రోజే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలి. మరి అలాగే ఈ కార్యక్రమం సందర్భంగా ఏదైతే మరి ఇప్పటికే 320% వేజ్ బ్యాలెన్స్ ఉందో వెంటనే స్టీల్ CMD గారు దాన్ని రిలీజ్ చేయాలి. కార్మికులు అర్ధాకలితో 2 ఫర్నెస్లు కూడా ఫుల్ ప్లేజ్డ్ గా ఫర్నెస్ తాలూకా కెపాసిటీని దాటి మరి ప్రొడక్షన్ చేస్తుండ్రు. ఇవన్నీ మళ్ళీ ఎప్రిషియేట్ చేస్తూ మన తాలూకా ఫైనాన్షియల్ గా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. యాజమాన్యాన్ని తక్షణమే ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్ అమౌంట్ అలాగే కాంట్రాక్ట్ వర్కర్లు కూడా తొలగించడం ఆపాలి. అలాగే రిక్రూట్మెంట్ కూడా చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. రామరెడ్డి గారు. ముందుగా సభకు నమస్కారం. సోదరులారా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ నాయకులందరికీ నా యొక్క ధన్యవాదాలు. సోదరులారా, మరి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గపు అవాచకాలని తిప్పుకొట్టాలి. ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి మనం చేస్తున్న స్ట్రగుల్ని కూడా పట్టించుకోకుండా మరి 4 నెలల నుంచి జీతాలు లేకుండా కార్మికుల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మరి కార్మికులు చాలామంది యువ కార్మికులు అయితేమేమి మరి సీనియర్ కార్మికులు అయితేమి చాలా ఇబ్బందులు ఉన్నారు. ఎందుకంటే జీతాలు లేకుండా ప్రొడక్షన్ తీయడం అనేది కరెక్ట్ కాదు. అగ్గిలో పనిచేస్తూ ఉన్నారు. మేనేజ్మెంట్ తక్షణం ఆలోచించి ఈ జీతాలని వెంటనే ఇవ్వాలి. అలాగే కాంట్రాక్ట్ కార్మికులు కూడా చాలా ఆందోళన చేస్తున్నారు. సోదరులారా, మనం అందరం కూడా చాలా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే పాసులన్నీ ఆపేసి మళ్ళీ 1 month పాస్ ఇచ్చి కాంట్రాక్ట్ ఎప్పుడైనా తీసి వచ్చేది స్ట్రగుల్ అంటే జరుగుతుంది. మరి దానికి అందరం కూడా కట్టుదిట్టంగా ఉండి వాళ్ళకి ప్రాబ్లం కూడా మనం అందరం కూడా ఒక స్థాయికి తీసుకెళ్లి ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా చూడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. రాజకీయాలకు అతీతంగా కూడా కార్మిక సంఘాలు ఏ సమస్య వచ్చినా కూడా ఏకపక్షంగా తీసుకుని నిర్ణయాలు వ్యతిరేకించడంలో ముందుంటాం. వేళ కేంద్ర ప్రభుత్వం గత ప్రభుత్వాలు ఏం చేసినని కాదు, కానీ ఇప్పుడు ఎన్ని చేసినా కూడా కార్మిక హక్కులను కాలరాయడం అనేది అది చాలా బాధాకరం. ఈ విషయంలో కార్మిక సంఘాలు నిరువిరామంగా పోరాటం చేస్తూనే ఉన్నాయి. ఈ పోరాటాలనేవి కార్మిక కోడ్లని ఎందుకు మార్చాల్సి వచ్చింది, దానివల్ల ప్రయోజనాలు ఏంటని కూడా కార్మిక వర్గానికి అది కార్మిక సంఘానికి కూడా తెలియజేయకపోవడం అనేది బాధాకరం. ఏదేమైనా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పెద్ద ప్యాకేజీలు ప్రకటించినా కూడా యాజమాన్యం ఉద్దేశపూర్వకంగానే జీతాలని ఆలస్యం చేయడం, హక్కులను కాలు రాయడం ఈ యాజమాన్యానికి ముందు నుంచి వచ్చినటువంటి ఆనవాయితీగా మన మినిస్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఈ యాజమాన్యం తక్షణమే సకాలంలో వేతనాలు ఇవ్వాలి. కొన్ని బిల్లు కట్టాల్సి వస్తే దాన్ని వాయిదా వేసుకోవచ్చు. కానీ కార్మికుల దగ్గర జీతాలను వాయిదా వేయడంలో చాలామంది యువ కార్మికులు, చాలామంది సీనియర్స్ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆర్థిక పరంగా. తక్షణమే బకాయిలు ఎంతవరకు ఉన్న బకాయిలు యాజమాన్యం చెల్లించాలి. దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కూడా సరైన అనుమతి ఇచ్చి ఈ కార్మికుల తాలూకా భవిష్యత్తుని ఆలోచించి తక్షణమే వేతనాలు చెల్లించాలని భవిష్యత్తులో చేసే పోరాటాల్లో మనందరూ కూడా చేయగలిపి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి కార్మిక వ్యతిరేక విధానాలు ఎవరు చేపట్టినా దాన్ని ప్రతిఘటించాల్సిన పరిస్థితి ఉందని తెలియజేస్తున్న చక్రావకాశం విషయాన్ని తెలియజేస్తాను. ఈరోజు కార్మికులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఈరోజు యాజమాన్యం ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా మరి అనుసరిస్తుంది. అలాగే మరి ఈరోజు జీతాలు చూస్తే మన అక్టోబర్ నుంచి కూడా మరి 30% లేకనే ఈరోజు జీతాలు ఇస్తూ మనం ఎన్ని ఉద్యమాలు చేసినా ఎన్ని కార్యక్రమాలు చేసినా సరే యాజమాన్యం చాలా మొండిగా వ్యవహరిస్తుంది. అందువల్ల మనం ఇటు యాజమాన్యం కానీ అలాగే నిర్వాసిత ఉపాధి మరి కల్పించాలని చెప్పేసి మనం ఎప్పటి నుంచి అడుగుతున్నాం. మీరు చూస్తే రిక్రూట్మెంట్ కూడా మరి చేయట్లేదు. అలాగే చూస్తే యాజమాన్యం ప్యాకేజీ ప్రకటిస్తూ ఇటు VRS కూడా పెట్టడం జరిగింది. ఈరోజు మనం చూస్తే వీళ్ళు అనుసరిస్తున్న విధానాలు మనం చూస్తే రోజు రోజుకి కార్మికులపై మరి హక్కులు కాలరాల్సిన విధానంగా ఉన్నాయని మీకు తెలియజేస్తూ సురేష్ బాబు గారిని మాట్లాడుతున్నా కోరుతున్నాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ముఖ్యంగా
భారతదేశంలో కార్మిక హక్కుల రక్షణ కోసం, కార్మికుల సంక్షేమం కోసం ఉన్నటువంటి 44 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్స్ గా మార్చినందుకు నిరసనగా నిర్వహిస్తూ జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి జాతీయ కార్మిక సంఘాలు, ఇతర సంఘాలు కలిపి మరి ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాయి. భారతదేశంలో అనేకమైనటువంటి పోరాటాలు, త్యాగాల ఫలితంగా మనం ఈ యొక్క కార్మిక చట్టాలని సాధించుకోవడం జరిగింది. అవి మరి 1926లో వచ్చినటువంటి ఇండియన్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ కావచ్చు, అలాగే వర్క్మెన్ కాంపన్సేషన్ యాక్ట్ కావచ్చు, మినిమం వేజెస్ యాక్ట్ కావచ్చు, తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1941 నుంచి 45 వరకు కూడా బొంబాయి వైస్రాయ్ కౌన్సిల్లో కార్మిక శాఖ మంత్రిగా ఉండి ఆ రోజు మరి కార్మిక శాఖ సభ్యుడు అంటారు. ఆయన ఆ రోజు ఇచ్చినటువంటి ఏవైతే ప్రపోజల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మరి 1946 నుంచి 1951 వరకు కూడా దేశంలో ఉన్నటువంటి జాతీయ ప్రభుత్వం నెహ్రూ గారి నాయకత్వంలో ఒక జాతీయ ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వంలో పక్కనే రాజ్యాంగ రచన చేస్తూనే న్యాయశాఖ మంత్రి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి మనం అనుభవిస్తున్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కానివ్వండి, ఫ్యాక్టరీస్ యాక్ట్ కానివ్వండి, స్టాండింగ్ ఆర్డర్స్ యాక్ట్ కానివ్వండి, అలాగే ఈపీఎఫ్ యాక్ట్ కానివ్వండి, మెటర్నిటీ యాక్ట్ కానివ్వండి, లేదా మైన్స్ యాక్ట్ కానివ్వండి, మరి అనేక కాఫీ ప్లాంటేషన్ యాక్ట్ కానివ్వండి, ఈ విధంగా అనేకమైనటువంటి యాక్ట్స్ తీసుకోవడం జరిగింది. ఆ రోజు స్వతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి మరి అత్యంత చైతన్యవంతమైనటువంటి నెహ్రూ గారు కానివ్వండి, లేదా ఇతర జాతీయ నాయకులు అందరూ కూడా మరి ఆ చట్టాలకు సపోర్ట్ ఇచ్చి మనం ఎన్నో త్యాగాలు, పోరాటాల ఫలితంగా చట్టాలు సాధించుకున్నాం. ఈ రోజున మోడీ గారు ఆ యొక్క త్యాగాలు కానీ, పోరాటాలు కానీ ఏమీ తెలియనటువంటి వ్యక్తిగా ఈ దేశ ప్రధానిగా ఉండి మరి ఈ యొక్క 44 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్స్ గా, ఒకటేమో వేజెస్ యాక్ట్ అట, ఇంకోటేమో ఇండస్ట్రియల్ రిలేషన్స్, మూడోదేమో ఆక్యుపేషన్ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్, 4వదేమో సోషల్ సెక్యూరిటీ పేరుతోటి 4 కార్మిక చట్టాలుగా మారుస్తూ ఉన్నారు. 44 కార్మిక చట్టాలు ఉన్నటువంటి కార్మికులకు సంబంధించినటువంటి మరి అనుగుణంగా లేదా వాళ్ళ యొక్క ప్రయోజనాలు చేకూర్చేటువంటి చట్టాలని 4 మార్చి అభ్యంతరం లేదు. కానీ దాంట్లో కార్మిక హక్కులకు సంబంధించినటువంటి వాటి మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేసి ఈ రోజు దేశాన్ని దోసుకు తింటున్నటువంటి కార్పొరేట్ శక్తులకి అనుకూలమైనటువంటి అంశాలు మొత్తాన్ని కూడా వాటిలో చొప్పించి కార్మిక హక్కుల్ని కాలరాసే విధంగా ఈ యొక్క కార్మిక చట్టాలు తీసుకొచ్చారు. వాటిని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మనం అందరం కూడా గత 4 సంవత్సరాలుగా పెద్ద ఉద్యమం చేస్తా ఉన్నాము. ఇంత పెద్ద విషయాన్ని కార్మిక చట్టాలను మారుస్తున్నప్పుడు దేశంలో ఉన్నటువంటి కార్మిక నాయకులు ఎవరు కూడా సంప్రదించకుండా ఏకపక్షంగా నిరంకుశంగా తీసుకునేది అప్రయోజకమని ఆ విధానాలను మరి తిప్పికొట్టాలని చెప్పేసి పిలుపునిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి జేబీలతో నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తాను మిత్రులారా.